భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనునికి గెలుపు ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్ళి, మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయటం లేదు అని నిందిస్తాడు. దాంతో కోపాధికృతుడైన భీష్ముడు 5 బంగారు బాణాలను పట్టుకొని మంత్రం జపిస్తాడు. ఆ 5 బాణాలతో పంచపాండవులని వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఆ 5 బాణాలను ఆ రాత్రికి తన దగ్గరే ఉంచుకుంటానని, ఉదయాన్నే యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి చెరో పక్క పాండవులు, దుర్యోధనుడు టెంట్లు వేసుకొని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటుంటారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు. అర్జునుడు వారి నుంచి దుర్యోధనుని రక్షిస్తాడు. తనను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుని ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెబుతాడు అర్జునుడు. భీష్ముడు బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రే అర్జునుడు, కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తుంటే సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడికి బాణాల గురించి దివ్యదృష్టి ద్వారా తెలిసిపోతుంది. అర్జునునితో ఒకప్పుడు దుర్యోధనుడు నీకు ఇస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చిందని చెబుతాడు. బంగారు బాణాలని అడిగి రమ్మని దుర్యోధనుడి దగ్గరికి పంపిస్తాడు. క్షత్రుడిగా దుర్యోధనుడు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని బాణాలను ఇచ్చేస్తాడు. తిరిగి భీష్ముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మంత్రించిన బాణాలను ఇవ్వమని కోరుతాడు. అసాధ్యమని చెబుతాడు భీష్ముడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.